యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కాల్ చేస్తూ ఉండండి. మీరు చెయ్యకపోతే నేనే చేస్తాను, సరేనా? బయలుదేరతాం పంతులు గారు. మంచిదయ్యా. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామండి. నేను అత్తయ్య వాళ్ళని పంపించేసి వస్తాను. వెళ్ళమ్మా. అమ్మయ్యా, ఒక గండం గడిచింది. పెళ్లినాటికి ఎలా ఉంటుందో ఏంటో. నాకు శ్రీకర్ మాత్రమే కావాలత్తయ్య గారు. మీ ఇంటి ఆచారాలు కాదు. ప్రేమించి పెళ్లి చేసుకుని నేనే జీవితం, నేనే ప్రాణం అంటూ ఎన్నో మాటలు చెప్పిన శ్రీకర్ గారు మరో అమ్మాయిని జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటున్నారా? ఇంకా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుందా? అవని, నీ భర్త నిన్ను కాదనుకుని నిశ్చితార్థానికి వెళ్ళాడు. నమ్మశక్యంగా లేకపోయినా అది నిజం. నువ్వు కోరుకుంటున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది మరొకటి. ఏం నిర్ణయించుకున్నా? ఏం పాలుపోవడం లేదు. ఆ సమయంలో వెనకకు వచ్చేయకుండా ముందడుగు వేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు కాదు, అప్పుడు అనిపించాలి. ఆ క్షణమే అనిపించుంటే నీ కథ మరో మలుపు తిరుగుండేది. ఇంకా నువ్వు త్యాగాలు చేసుకుంటూ కూర్చున్నావంటే నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్న దానివవుతావు. నీ హక్కులని, నీ స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేదంటే ఎక్కిన కొమ్మనే నరుక్కున్న దానివవుతావు. అన్నీ అయిపోయిన తర్వాత సముద్రం నుంచి సూదిని తీయలేనంత కష్టంగా మారిపోతుంది నీ బ్రతుకు. ఇప్పుడు నేనేం చేయాలి? అన్యాయం అయిపోకుండా నీకు నువ్వే న్యాయం చేసుకునే దిశగా అడుగులు వేయి. శ్రీకర్ భయస్థుడు. నువ్వే ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నీ మెడలో అతను కట్టిన తాళి ఉంది. నువ్వెందుకు ఆలోచించాలి? నీ గురించి నీ భర్త చెప్పనప్పుడు నీ గురించి నువ్వే చెప్పుకో. శ్రీకర్ నిన్ను మోసం చేస్తూ వస్తున్నాడు. కానీ మీ విషయాలేవి మీ అత్తమామలకు తెలియదు కదా. తిన్నగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మీ ఇంటికి అతిథిగా వచ్చిన కోడల్నని చెప్పేసే. అత్తయ్య గారికి ఏమన్నా అయితే నీ భర్తను మరో ఆడదానికి వదిలే. అంతకంటే నా ప్రాణం వదిలేయడం సులభం. అలాంటప్పుడు నీ అత్తమామలకి మీ ప్రేమ గురించి, పెళ్లి గురించి చెప్పే. అప్పుడే నీ సమస్యకు ముగింపు దొరుకుతుంది.
ఎంతో మందికి మేలు చేసే ఆ మనుషులు నీకు అన్యాయం చెయ్యరు. కొడుకు తాళి కట్టిన అమ్మాయిని గెంటేయరు. నీకు న్యాయమే జరుగుతుంది. నీలో నువ్వు మదన పడుతూ ఉన్నంతకాలం ఆ దేవుడు కూడా నీకు పరిష్కారం చూపించలేడు. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పుకోలేకపోతే నీ జీవితానికి శాశ్వతంగా కన్నీళ్లే మిగులుతాయి. నా జీవితం నా చేతుల నుండి జారిపోకూడదంటే అత్తయ్య మావయ్యలకు జరిగింది చెప్పేయాలి. రేపే చెప్పేస్తాను. ఇక్కడ ఆపండి. తీసుకోండి. నీ గురించి నీ భర్త చెప్పనప్పుడు నీ గురించి నువ్వే చెప్పుకో. ఇప్పటికీ నువ్వు నిజం చెప్పుకోలేకపోతే నీ జీవితానికి శాశ్వతంగా కన్నీళ్లే మిగులుతాయి. అత్తయ్య మావయ్యలకు నా మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి నేను చెప్పింది అర్థం చేసుకుంటారు. మీ అబ్బాయి ఏ కారణంతో నిజం చెప్పలేకపోతున్నారో కానీ తను నాకు తాళి కట్టారు, నేను మీ కోడల్నని చెప్పేయాలి. రండి, తొందరగా టైం అవుతుంది, రండి. అబ్బబ్బబ్బబ్బా, లేట్ చేస్తున్నారు అనవసరంగా. ఆగో. ఎందుకొచ్చావు? శ్రీకర్ లేడు. నేను ఆంటీ వాళ్ళతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్సనల్. అంత పర్సనల్ ఏంటో మీతో చెప్పుకునేది కాదు. అంతటి రహస్యమా? నా జీవితానికి సంబంధించిన విషయం. ఆహా, నీ జీవితానికి మా అత్తమామలకి సంబంధం ఏంటో? ఏముంది, శ్రీకర్కి సంబంధం సెట్ అయిందని చెప్పాం కదా. ఇంకా ఏదో ఆశ మిగిలినట్టుంది. ఇంతకాలం వల్లో వేసుకుని చాలా ప్రయత్నాలు చేశావు. ఇంకా నీకు అవకాశం లేదు. ఎందుకంటే నిన్న శ్రీకర్కి నిశ్చితార్థం అయిపోయింది. నా కూతుర్నిచ్చి చేయడానికి శ్రీకర్కి ఏ సంబంధము రాకూడదని చాలా ప్రయత్నాలు చేశాము. కాని జరిగేది జరక్క మాంద కదా. నేనే నా ఆశల్ని వదులుకుంటున్నాను. ఇంకా నువ్వు ఆశపడ్డంలో అర్థం లేదు. ఇక నువ్వు శ్రీకర్ కోసం మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మీ మురళి అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య అన్నయ్య, నువ్వు నన్ను అతిథిగా వేదవతి గారింటికి పంపించావు. నేను మంచి స్కెచ్ వేసి ఆ ఇంటి కోడలుగా అయిపోదామని అనుకున్నాను. ఆ ఛాన్స్ మిస్ అయిందన్నయ్య అని చెప్పు. ఏం జరుగుతోంది? మీతో ఏదో మాట్లాడాలంట. మరి గుమ్మం బయటే నిల్చోబెట్టారేంటి? లోపలికి అడుగు పెట్టకూడదని మీరే ఆజ్ఞాపించారు కదా. పైగా చెంపదెబ్బ కూడా కొట్టారు. అప్పటి పరిస్థితులు వేరు. అవును, నేను లోపలికి రానివ్వండి. అవును, మీరేదో బయటికి బయలుదేరినట్టున్నారు కదా, వెళ్ళండి. బయట వాళ్ళకున్న వాల్యూ ఇంట్లో వాళ్ళకు లేదు. ఏంటో మన బతుకులు.
వెళ్దాం రండి. రామ్మా. అక్కడే ఆగిపోయావేంటమ్మా? లోపలికి రా. కూర్చోమ్మా. పర్లేదండి. ఏమైనా మాట్లాడాలమ్మా? అది చెప్పమ్మా. మా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పాలనుంది కానీ ఏదో పరిస్థితులు చేతులు దాటిపోయిన వాళ్ళు ఆలోచించినట్టు అంతలా ఆలోచిస్తావేంటమ్మా? శ్రీకర్ గారికి వేరే అమ్మాయితో నిశ్చితార్థం మాత్రమే అయింది. నాతో పెళ్ళయింది. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. నాకింకా అవకాశం ఉంది. చెప్పేస్తాను. మా బంధం గురించి బయట పెట్టేస్తాను. చెప్పమ్మా. అది అసలేం జరిగిందంటే ఆగమ్మా. నీ లోపల ఎంత కంగారు లేకపోతే నుదుటికి చెమట్లు పడతాయి. నువ్వు కాస్త టెన్షన్ తగ్గించుకుని తర్వాత చెప్పు. యాక్చువల్గా కొన్ని విషయాలు నీతో చెప్పాలని మేమే ఫోన్ చేద్దాం అనుకున్నామమ్మా. అవేంటంటే మీరాగండి. అవనికి మన ఇంటి విషయాలు పూర్తిగా తెలియాలి. అవని, ఇలా రామ్మా, రా. లోపలికి రామ్మా. అమ్మవారిని కాపాడిందానివి. నీకు ఈ అమ్మవారి గురించి పూర్తిగా తెలియాలి. రా. ఒకప్పుడు మా చుట్టుపక్కలున్న గ్రామాలన్నీ కరువుతో అల్లాడిపోయాయమ్మా. ఒకరోజు మా అత్తయ్య మావయ్యలు పొలం దున్నుతుంటే అమ్మవారు దొరికింది. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణ మాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. సిద్ధాంతి గారు చెప్పినట్టు అలాంటి జాతకంతో నేను ఈ ఇంటికి కోడలినయ్యాను. 10 ఊళ్ళ కరువు తీరడానికి కారణమయ్యాను.
నా జాతకం కలిగిన కోడలే నా ఇంట్లో అడుగు పెట్టాలి. రాధాకృష్ణ తొందరపడి వేరే జాతకం కలిగిన లావణ్యని చేసుకున్నాడు. రాబోయే చిన్న కోడలు మాత్రం నా జాతకం కలిగినదే అయ్యుండాలి. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు పుట్టిన అమ్మాయికే నా చిన్న కోడలయ్యే అర్హత ఉంది, మరొకరికి లేదు. మరో జాతకం కలిగిన అమ్మాయి కల్లో కూడా నా ఇంటి చిన్న కోడలుగా రాలేదు. అలా జరిగితే నా ఊపిరి ఆగిపోతుంది. ఆ రోజు ఏరువాకలో ఈ ముక్కు పుడక నీకు దొరికింది. నా చిన్న కోడలు ఈ ముక్కు పుడకని ధరించి ప్రసాదం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తేనే మా ఊళ్ళన్నీ సస్యశ్యామలమవుతాయి. లేదంటే మళ్ళీ కరువు ముంచుకొచ్చేస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ప్రజలందరి విశ్వాసం. నిన్ను కోడల్ని చేసుకుందామని మేము ఎన్నోసార్లు అనుకున్నామమ్మా. మా ఇంటికి కోడలుగా రావాలని నీకు చాలాసార్లు అనిపించుంటుంది. నిన్ను కాదనుకోవడానికి కారణం నీ జాతకమే. నీ జాతకం గురించి మీ మురళి అన్నయ్యని అడిగి తెలుసుకున్నామమ్మా. ఆ రోజు చాలా అప్సెట్ అయ్యాం. స్వాతి నక్షత్రం, తులారాశి, వైశాఖ మాసం, గురువారం నాడు పుట్టింది. శ్రీకర్తో కూడా అవనిని మురళి చెల్లెలుగానే చూడు, మరో రకంగా ఊహించుకోవద్దని చెప్పాం. జాతకం కలిసుంటే జీవితాంతం మా అందరితో కలిసుండేదానివమ్మా. అదృష్టం కొద్దీ నా జాతకం కలిగిన కోడలు దొరకడంతో నిశ్చితార్థం జరిపించేశాం. ఆ అమ్మాయి కూడా నీలాగే లక్షణంగా చీరలో పద్ధతిగా ఉంది. పెళ్లికి మంచి ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు. లేదంటే ఈ వారంలో పెళ్లి కూడా అయిపోయుండేది. ఈరోజేంటో ఈ విషయాలన్నీ నీతో చెప్పుకోవాలనిపించింది. అందుకే ఏదీ దాచకుండా చెప్పేశాం. నువ్వు మా శ్రీకర్ ఫ్రెండ్గా, మా ఇంట్లో ఒక మనిషిగా ఎప్పటికీ ఉండొచ్చు. అంతేకాదు, శ్రీకర్ పెళ్లికి ముఖ్య అతిథిగా నువ్వే రావాలి. సరేనా? అవుని 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 ఏమండి, మంచినీళ్ళు తీసుకురండి. అవని, అమ్మా అవని, కళ్ళు తెరువమ్మా. ఏమండి, రండి.
మంచినీళ్ళు తాగు. ఇప్పుడు ఓకే కదమ్మా?